ఏంటి ఇలా వచ్చా? యాక్చువల్లీ ఆ రోజు నేను మీతో చాలా హార్ష్గా బిహేవ్ చేశాను. సో నాలో రియలైజేషన్ వచ్చి సారీ చెప్తామని వచ్చాను. సరే చెప్పు. సారీ. ఓకే. అది కాదండి, నేను మిమ్మల్ని చాలా ఇరిటేట్ చేశాను. అందుకే కదా సారీ చెప్పావు. సారీ చెప్తే మర్చిపోయేంత చిన్న తప్పండి నేను చేసింది. సరే ఇప్పుడు ఏం చేయాలనుకున్నావు? సారీ చెప్పడం కన్నా ఇంకేం చేయగలనండి. నీకు దండం పెడతా, ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు క్షమించానని ఒక్క మాట చెప్పండి, నేను పోతా. ఓకే, క్షమించాను. అంత ఈజీగా క్షమించేస్తారేంటండి? వీడు వదిలేలా లేడు. ఏమండి అది కాదండి, ఒక్కసారి ఏండే ఏండే తొలిసారిగా కలదన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమో తెలిసి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధురగానమో తనది అనగవేం హృదయమా, ఇంతలో ఏంటే పోనీలే పల్లవే కదా అని వదిలేస్తే చరణం కూడా పడేసుకుంటాండి చదలే. ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చావు. నేను నీకు నచ్చడం ఏంటే, నీళ్ళలో పడి నువ్వించే వల్ల ఉన్నావు. చదువుతావులే ఫస్ట్. నేను వదలా, నువ్వు నాకు కావాలంతే. పెళ్లి చేసుకుంటావా లేదా? పెళ్ళ అసలు బ్లూ క్రాస్ వాళ్ళు పశువులు హింసించకూడదని చెప్పారు, అందుకే వదిలేస్తున్నాను. చేతులు ఫస్ట్. ప్లీజ్ ఒప్పుకోవా? నీ కోసం ఏది అడిగితే అది చేస్తా. ఏదడితే చేస్తాను అయితే చేయదు. వదలను. ఇప్పుడే కదా ఏదడితే చేస్తాను. ఎలా వదలాలి? నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా. నిన్ను చూస్తే నాకే సైట్ వస్తుంది, ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. చేయొద్దావా లేదా నువ్వు? వదలవా బాబు, నీకు దండం పెడతాను. డాడీ, ఇతను నాకు బాగా నచ్చాడు డాడీ. అవునా? అల్లుడి గారిని గట్టిగా పట్టుకోమని నేను వచ్చేస్తున్నాను. వామ్మో, వీళ్ళ వాళ్ళని చూస్తుంటే ఇక్కడే పిల్లలు కనిపించేలా ఉన్నారు. అడి చూడు. అల్లుడు గారు ఆగండి. ప్లీజ్ ఆగు. డాడీ పారిపోతున్నాడు. అల్లుడు గారు ఆగండి. ఆగండి అల్లుడు గారు. నా మాట విను, ఆగండి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి,